రామ్ చరణ్కి ఉపాసనకి రీసెంట్గా ట్విన్స్ పుట్టారు. వాళ్ళు ఐడెంటికలా, నాన్ ఐడెంటికలా? అసలు ఇలా ట్విన్స్లో టైప్స్ ఉంటాయా? చూద్దాం. సో ట్విన్స్ ఎలా పుడతారు? టూ టైప్స్ ఆఫ్ ట్విన్స్ ఉంటారు. ఫీమేల్కి యాక్చువల్లీ ప్రతి సైకిల్లో ఒక ఎగ్ రిలీజ్ అవుతుంది. అది మేల్ సెల్తో స్పర్మ్తో ఫ్యూజ్ అయితే బేబీ ఫామ్ అవుతుంది. ఒక్కొక్కసారి ఒకే సైకిల్లో 2 ఎగ్స్ రిలీజ్ అవుతాయి. అప్పుడు 2 స్పర్మ్స్తో ఫ్యూజ్ అయితే 2 బేబీస్ పుట్టడానికి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఇలా 2 ఎగ్స్ రిలీజ్ అవుతున్నాయి కాబట్టి వీళ్ళు 2 డిఫరెంట్ జీన్స్తో ఫామ్ అవుతారు. నాన్ ఐడెంటికల్ ట్విన్స్ అంటాం. ఇలా కాకుండా ఐడెంటికల్ ట్విన్స్ అంటే సేమ్ ఒకేలా ఉండే ట్విన్స్. ఈ ఐడెంటికల్ ట్విన్స్ ఒక ఎగ్ రిలీజ్ అయినా సరే ఈ ఎగ్ స్పర్మ్ ఫ్యూజ్ అయిన తర్వాత ఈ జైగోట్ ఆ ఎంబ్రియో డివైడ్ అవుతుంది. 2 కింద డివైడ్ అయ్యి 2 ఇండిపెండెంట్గా గ్రోత్ అవుతాయి. ఇలా ఫామ్ అయినప్పుడు ఈ ట్విన్స్ ఇద్దరు సేమ్ ఉంటారు. ఐడెంటికల్ ట్విన్స్ అంటాం వీళ్ళని. సో ఇలా 2 టైప్స్ ఆఫ్ ట్విన్స్ ఉంటారు. థ్యాంక్ యూ. సో ఐడెంటికల్ ట్విన్స్ జెనెటికల్లీ సేమ్ ఉంటారు. సో ఇద్దరు పాపలు కానీ ఇద్దరు బాబులు కానీ అలాగే పుడతారు. నాన్ ఐడెంటికల్ ట్విన్స్ డిఫరెంట్ జీన్స్, ఎనీ కాంబినేషన్, పాప బాబు, బాబు బాబు, పాప పాప ఎలా అయినా పుట్టొచ్చు. రామ్ చరణ్ రీసెంట్ అని ట్రెండింగ్ ఎగ్జాంపుల్ అని చెప్పాను. ఒక పాప ఒక బాబు. సో వాళ్ళు నాన్ ఐడెంటికల్ ట్విన్స్. థ్యాంక్ యూ.